బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే. నా పేరు వెంకన్న భాను, నేను రైటర్ని కూడా. సార్ ఇక మీరు చెప్పండి. ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి పరిపాలన ఎలా ఉన్నదంటే మీరు ఏమంటారు? నాకైతే నచ్చలేదు అంటున్నాను. ఎందుకంటే ఈ మూడు సింహాలు అన్నట్టు కదా, మూడు సింహాలు అంటే మూడు ఒకేసారి నడితేనే పరిపాలన సాగుతుంది. సో నాలుగో సింహం ఒకటి ఉన్నది కదా, అంటే పోలీసు వ్యవస్థ పెద్ద అనేది. చంద్రబాబు గారిది ఒక ఇజం, పవన్ ఒక ఇజం, కూటమి అన్నప్పుడు మన బీజేపీ ఒక ఇజం. అంటే ఎవరి ఇజాలు వాళ్ళే పోతున్నారు తప్ప పట్టించుకునే నాదుడు లేదంటే మాత్రం ప్రతి ఒక్క పేపర్లో మనం చూస్తున్న విషయమే అది. కాకపోతే పవన్ అన్నది ఏంటంటే ఆయన సినిమాలో ఎలా చేశాడో ప్రజా జీవితాలు చేయాలనుకున్నాడు. కాకపోతే సరైన అధికారం ఆయనకు లేకపోవడం వల్ల ఆయన అన్న అనుకున్నది మాత్రం సెట్ కాలేదు. అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు తొక్కుతున్నారా ఆంధ్రప్రదేశ్ లో? చెయ్యకుండా పనులు చేయకుండా ఆపుతున్నారా? అవునండి, పవర్ ఆయన కాడ ఉన్నప్పుడు ఈయన తొక్కకపోతే ఏం చెప్తారు? ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే. కాకపోతే కాడు 27 వచ్చిండు, ఓకే కరెక్ట్ కాదు కాదు, ఆయనకి ఇచ్చిన అన్ని వచ్చిండు. ఆయన ప్రజల్లో నుంచి ఉద్భవించిన ఒక పవనిజం అది. ఆ వ్యక్తి కరెక్ట్గా పవరే కనుక ఇస్తే సరైన పరిపాలన ఉండొచ్చు. అంటే మీరు ఏ పదవి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి? పదవి అంటే ఆయన చేయవలసిన పని కూడా ఆయన కరెక్ట్గా ఇచ్చేస్తే ఆయన కరెక్ట్గా చేస్తాడని నా నమ్మకం. ఇప్పుడు ఇచ్చారు కదా మరి ఉప ముఖ్యమంత్రి, అంటే సీఎం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం అయినా. సార్ డిప్యూటీ సీఎం కరెక్టే, అతన్ని మన సంతకం పెడితేనే మళ్ళీ ఈయన ఓకే కావాలి. ఓకే, ఇప్పుడు రథసారథి, రథాన్ని నడిపారు, రథసారథే ఉండాలి తప్ప కింద ఆయన ఏం చెప్తాడండి? అది అంతే. ఓకే, పవన్ సార్ నేను అనేది ఏంటంటే పవన్ కనుక నిజమైన పవరే ఉంటే ఆయన అనుకుని సాధించగలడు. సో సాధించండి, ఎన్నో సాధించండి, ఇది వాస్తవం. బుద్ధిజం, అంబేద్కరిజం, ఇట్లా ఇజాలు ఉంటాయి, అది పవనిజం. ఆయన ఒక యుద్ధం, అది నా నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ సెంటర్ లో మినిస్టర్ చేసే అవకాశం ఉన్నది అంటున్నారు. సెంట్రల్ మినిస్టర్ ఎట్లయితాడండి? ఆయన ఎంపీ కాలే కదా. ఎంపీ అయినప్పుడు మినిస్టర్ ఇస్తాడా? నువ్వు ఒక పార్టీ డైరెక్ట్ ఎట్లా మినిస్టర్ ఇస్తాడు? ఒక నామినేటెడ్ పదవి ఇస్తాడు. అంటే ఇప్పుడు అన్నగారికి ఇచ్చారు కదా వాళ్ళ బ్రదర్కు ఎమ్మెల్సీ, అంటే అట్లా అది నామినేటెడ్ పదవి ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ డైరెక్ట్గా అయితే అది కరెక్ట్ కాదు, రాజ్యాంగం ప్రకారం అయితే కరెక్ట్ కాదు. అంటే సెంటర్ లోకి పంపించే అవకాశం కూడా ఉన్నదని మాట్లాడుతున్నారు. అంటే పార్టీ పరంగా అది వేరు సార్. మళ్ళా నువ్వు డైరెక్ట్ ఆయనకు పోస్ట్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ ఇది, అక్కడ స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇస్తారండి? ఇవ్వాలంటే ఈయన నామినేటెడ్ పదవికి అర్హుడై ఉంటాడు. మరో విషయం, ఎక్కువ పెండింగ్ ఫైల్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. సుమారుగా ఒక 15,000 పెండింగ్ ఫైల్స్ అని కూడా మరి మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అలాగే 15,000 ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టారు? ఆయన పెట్టొచ్చు సార్, ఎందుకంటే ఎలా చెప్పాలి సార్, ఇప్పుడు ఆయన ఇది నేను సంతకం పెడుతున్నా అన్నప్పుడు ఆ పైనుంచి కూడా ఆర్డర్ ఉండాలి కదా ఆ సంతకానికి. ఈయన పెడతాడు, ఓకే, ఇప్పుడు మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు, పైనుంచి హెల్పింగ్ నేచర్ ఉండాలి కదా. ఆ నేచర్ లేనప్పుడు ఈయన చెప్తాడండి. ఉప అనేది ఎప్పుడైనా ఉపనే. ఓకే, ఏంటంటే హెచ్ఎం, హెడ్ మాస్టర్ సంతకం పెడితేనే మనకున్న గ్రీనింగ్ వస్తుంది సార్. అర్థమైంది అనుకుంటా మీకు కూడా. అవును, గ్రీనింగ్కే మన బ్లాకింగ్కే సిగ్నేచర్. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రీనింగ్ కి పెట్టే అర్హత ఆయనకు ఉన్నదా? ఆయన వెళ్ళే అవకాశం ఉందా ఇప్పటికైనా? ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆయన అనుకున్న దాన్ని సాధించాలంటే పవన్ దగ్గర ఒకటి ఉన్నదండి. ఇది నేను అనుకున్నా అంటే సాధించే శక్తి సామర్థ్యం మాత్రం ఆయన దగ్గర ఉన్నాయని నేను నమ్ముతున్నా, అంతే. ఎవరి గురించి నాకు అవసరం లేదు ముచ్చట, అది నా నమ్మకం. మరొకటి, పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఇదే కూటమితో కలిసి ఉండొచ్చు, విడిపోతాడు డెఫినెట్లీ. ఇప్పుడు అతనికి కావాలని చేయాలనుకున్నప్పుడు ఇంకో దాంతో పొత్తు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏమంటే 99% జగన్ అన్న పరిపాలన తీసేయాలనుకొని పొత్తు కూడా ఉండదు తప్ప ఆయనంతలో ఆయన రాగలడు. ఆ శక్తి లేదని కాదు. ఎక్కడ ఏమంటారు ఇప్పుడు సినిమా అంటారుగా, ఎక్కడ తగ్గాలను అక్కడ తగ్గాలి అనేది, అది కరెక్ట్. అది అక్కడ తగ్గిండు, ఎక్కిండు. ఓకే, అదొకటి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3 ఏళ్ళు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అది నమ్మే అవకాశం ఉందా? ఎట్లా అంటే గెలుపడం అనేది సహజం సార్, అది ప్రజల మీద ఆధారపడిన తప్ప ఆ వ్యక్తుల మీద ఆధారపడి కాదని. ఒక వ్యక్తి అంటే మీరు ఒక వ్యక్తి, 10 మందికి వేస్తే ఒక శక్తి, ప్రజల మీద ఆధారపడేది. నేను వస్తా అనేది ఆయన నమ్మకం కావచ్చు, రాకపోవచ్చు అనేది ఈయన నమ్మకం కావచ్చు. ఒక్కడిని ఓడియడానికి ముగ్గురు అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన అన్నట్ట మనకంతా ఈయనదన్నట్ట మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ముగ్గురు అన్నదమ్ములు వచ్చి నన్ను ఒక్కరిని కొడుతురు, నేను ఒక్కడిని, మీ 6 చేయలు నాకు 2 చేయలు, ఎవరికి వెళ్తారండి? కూటమి గెలిచడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు దగ్గరికి ఇట్లా కావడం, ఈయన దూరం కావడం, అంతే తేడా. ఆడ ఒకే ఒక్కరితో యుద్ధం చేసి ఎవరికి వెళ్తారో చూద్దాం. మన ఇద్దరం కొట్టుకుంటే డువాట్ అయ్యి, నేను ఓడిపోతే నువ్వు గెలుతావు, నువ్వు ఓడిపోతే నేను గెలుతా. కానీ ముగ్గురు కలిసి వచ్చి నన్ను కొట్టినప్పుడు నేనేం చెప్తా?
అది కూటమి. ఓకే అన్న, మరో విషయం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు. అసలు ఎందుకని ఆ సస్పెన్స్? ఇప్పుడు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేయలే వాళ్ళు, ఎందుకంటే ఆయన పదవిలో ఆయనకి ఇచ్చి ఒక మినిస్టర్ను అది ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేయనప్పుడు మనం పతనం అయిపోయాయి. ఒక ముఖ్యమంత్రి కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఉన్న చరిత్రలో ఆయన ఒక్కడు మాత్రమే, జగన్ మాత్రమే, దాంట్లో తేడా లేదు. ఓకే, ఇట్లా చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వతహాగా ముఖ్యమంత్రి కాలే, అవును. ఇప్పుడున్న లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి కాలే, పార్టీ పెట్టి. అంటే ఇది వ్యక్తిగతం. ఆయన నాకు కోరికేం కాదు, వ్యక్తిగతం అది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఏండా? లేదు. ఒక దగ్గర నుంచి లేండి. వాళ్ళకు డైరెక్ట్ పార్టీ పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ఏండా? కాలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ నాన్న మీద అభిమానంతో సంథింగ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అంతా వాడుకోవడం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గురువు అన్నగారు మాత్రమే. ఆయన పరిపాలన ఎలా ఉందో అనుభవించిన ప్రజలకు తెలుసు. నాదో తెలంగాణ, అదో ఆంధ్ర. కాకపోతే మరో విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు, అదే ఏంటి పోలీస్ వ్యవస్థ మీద. అది సరైన డైలాగ్ కాదు అది, ఎందుకంటే అది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆయన రాజు కావచ్చు. పోలీసు అనేది ఒక వ్యవస్థ సార్, అది ఒక సృష్టి టైపు. ఈయన ఉంటాడు పోతాడు, వ్యవస్థ మాత్రం ఏమి ఉంటుంది? పోలీస్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఉంటుంది. పోలీసు వాళ్ళు నిందించడం మాత్రం తప్పు సార్. అది కాదండి, ఆయన ఈ రోజు మాట్లాడుతూ ఈ రోజు ప్రెస్ మీట్ లోనే సార్ తప్పు మంచి చేసిన మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు, ఏ మంచి చేయలేని ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఏమి ఇస్తారన్నది మరి ఆలోచన కూడా ఆయన మాట్లాడారు. అయితే అన్నగారికి ఒకటి అర్థమవుతుండే, నేను ఒక్కడనే 3 సింహాలు వచ్చి నాపై పడ్డప్పుడు నేను ఏం చేస్తాను అన్నకు అర్థమవుతుంటే బాగుండేది. అన్నకు అర్థం కాలేదు అక్కడ. నేను ఒక్కడే అంటే కరెక్టే. ఇప్పుడు ఏమంటారు సార్, జెండలు చేత కట్టడమే నీ ఎజెండా కట్టిండు. ఎవరు కట్టిరు? అసలు యాక్చువల్ గా ఈ డైలాగ్ వాళ్ళకి రావాలి. ఎవరికి? జెండాలు చేత కట్టింది వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళు, కానీ ఈయన కట్టలే కదా. అంటే అక్కడ ఏముందంటే సందర్భాన్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి సార్ డైలాగ్స్. మనం ఏదో అనుకోవడం కరెక్ట్ కాదు సార్. జగన్ అన్న రావచ్చు రాకపోవచ్చు, వస్తాడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే ఈ కూటమి ఎప్పుడైతే మళ్ళీ ఇలా అవుతుందో అప్పుడు ఈయన పుంజుకోవచ్చు. ఇప్పుడు మన ఇద్దరం ఒక తండ్రి పిల్లలం. నీకు 4 కొడుకులు, నాకు ఒకడే కొడుకు. నీకు 4 ఎకరాలు మంచిగా అనుకోండి, ఒక్కొక్క ఎకరం ఉంటుంది మీ 4గురికి. నా కొడుకు 4 ఎకరాలు ఎట్లా ఉంటుందిగా అది. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్ డాడీ.